రెసిపీ కరివేపాకు బజ్జీలు చేసుకుందాం. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కొంచెం శనగపిండి, పొడిపిండి, ఇలా పెనంలో ఆయిల్ వేసుకొని వేడెక్కింది. ఇప్పుడు ఇలా పొడి పిండిలో తడుపుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసి ఇలా చేసి ఆయిల్లో వేసేసుకోవటమే. ఇంకే ఇలా వేసుకుందాం. ఇలా చిన్నగా అన్నటమే. కాలిన తర్వాత ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి. కొంచెం దూరగా వేగాలి. ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఇలా అన్నీ వడ్డించుకుందాం. ఇలా రాగి సంగటి, తర్వాత గ్రీన్ పుదీనా చట్నీ. చూడండి, టేస్ట్ చేద్దాము. కొంచెము చట్నీలో తింటూ ఉంటే స్వర్గం. చూడండి ఎంత